దేవాలయాల ఆస్తులను ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురావడానికి విశ్వ హిందూ పరిషత్ వారు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేద్దామని పోరుమామిళ్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఫణిరావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్, గంప శ్రీనివాసులు పేర్కొన్నారు. పోరుమామిళ్లలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేవాలయాలు రక్షించుకుందాం హైందవ శంఖారావ కార్యక్రమాన్ని జనవరి 5వ తేదీన విజయవాడలో జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా హిందువుల అస్తిత్వం దేవాలయాలపైన ఆధారపడి ఉందని ధర్మవీర్ సంస్థ కడప జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర తెలియజేశారు. హిందువుల బల ప్రదర్శన అత్యవసరమని రాయలసీమ అధ్యక్షులు కశ్యప మహర్షి ధర్మవీర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హిందూ పరిషత్ సభ పాల్గొన్నారు. హైందవ శంఖారావానికి బయలుదేరుతున్న హైందవ సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. రేపు జరగబోయే 5వ తేదీ జరగబోయే ప్రసంగించే ప్రసంగానికి ఈ దేవస్థానానికి సంబంధించిన నిధులు ధర్మ ప్రచారాలకు, ధర్మ సేవకులకు వినియోగించాలని మరియు దేవాలయానికి వచ్చే ఫండ్స్ ఏవైనా కూడా దేవాలయాల డెవలప్మెంట్కు ఉపయోగించాలని, ఇకపోతే అందరూ భారీ ఎత్తున వచ్చి ఈ హైందవ శంఖారావాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నందువలన ఎక్కడ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ వచ్చి ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావాన్ని విజయవంతంగా నడపాలని కోరడమైంది. జై శ్రీరామ్. దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొని వచ్చి దేవాలయానికి సంబంధించిన సొమ్ము ఏదైతే ఉందో అది ధర్మ కార్యాలకు హిందువులకు వినియోగించాలి. హిందువేతరులను, హైందవేతరులను దేవాలయ విషయాల నుంచి దూరంగా ఉంచాలి. దేవాలయాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదు. అదేవిధంగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అంటే దేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద ఆధారపడే హిందువుల యొక్క భవిష్యత్ ఆధారపడి